ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం చారిటీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి విధానం. మనం నిజ జీవితంలో సంపాదించే సంపాదన నుండి లేదా మనకున్నటువంటి ఆదాయాన్ని నుంచి లేదా మనకున్నటువంటి డబ్బు నుంచి సంపద నుంచి చాలా వరకు సామాజిక సేవ లేదా సంఘ సేవ లేదా మానవ సేవ లేదా తోటి వ్యక్తికి సహాయపడాలనేటువంటి తపన చెందుతూ ఉంటాం. ఈ తపన చెందేటువంటి క్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా అంటే మనమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి లేదా మనమే ఒక సొసైటీని ఏర్పాటు చేసి లేదా మనమే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో కొంత అమౌంట్ని దాచిపెట్టి ఆ వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటి కానీ ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి కొద్ది భాగాన్ని కానీ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తూ ఉంటాం లేదా చేస్తూ ఉంటాం. ఇలా చేసేటువంటి క్రమంలో మనకి ఒక ఆత్మ సంతృప్తి, ఒక ఆనందం, తోటి వ్యక్తికి సహాయపడుతున్నటువంటి భావన మనలో నూతన ఉత్తేజాన్ని పెంపొందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. పరోక్షంగా కూడా మనకున్నటువంటి డబ్బుని చారిటీలకు డొనేషన్గా ఇస్తూ ఉంటాం. వాళ్ళు చేసేటువంటి సేవకి ఒక గుర్తింపుగా మనం కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి. ఎక్సలెంట్గా వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళు చేసే పని చాలా అద్భుతంగా ఉంది, సమాజ శ్రేయస్సు కోసం వీళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి మనం డొనేషన్ ఇవ్వాలి అనేటువంటి క్రమంలో చారిటీలకు డొనేషన్ ఇస్తూ ఉంటాం. కాబట్టి సంఘ సేవ చేయాలనే తపన మనకు ఏదైతే ఉందో ఆ తపనకు సంబంధించి మనకంటూ ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రిజిస్ట్రేషనే మనం ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాం అనేటువంటి విషయాన్ని మనకు సీనియారిటీ రూపంలో గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి కానీ లేదా ప్రముఖుల యొక్క సంస్థల దృష్టికి కానీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే చారిటీ రిజిస్ట్రేషన్ అనేటువంటి తప్పనిసరిగా అవసరం. కాబట్టి మా విక్టరీ కన్సల్టెన్సీని కానీ సంప్రదించినట్టయితే మీకు అవసరమైనటువంటి చారిటీని అతి తక్కువ ఖర్చులో రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇచ్చే పూర్తి బాధ్యత మా విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.